मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। తమ్ముడు పోపెట్ జోర్దార్ ఇక్కడ చూడండి, ఎవరు నాకు నేమ్ ప్లేట్ చేసి పెట్టారో. వచ్చి త్వరగా చూడండి. నువ్వేమన్నా మూర్ఖుడివా? కాదు కాదు, నేను కాస్త గాడిదలాంటోడిని. అదే వాళ్ళు ఇలా నేమ్ ప్లేట్ లో రాస్తారు. మీరే వీడికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పండి, లేదా నేను నచ్చ చెప్పాను అనుకోండి, తర్వాత వాడు బాధపడాల్సి ఉంటుంది. రే డాంకీ, ఇదేమీ నేమ్ ప్లేట్ కాదు. ఎవరో ఒకరు నిన్ను ఎగతాళి చేసి రాశారు. నిన్ను డాంకీ అని రాశారా డాంకీ? అవును, నేను ఒక గాడిదనే కదా. నువ్వు డాంకీవే కాదు, మూర్ఖుడు కూడా. బుర్ర లేని వాడివి, బుద్ధి లేని వాడివి. నీకు ఇలా అనిపిస్తోంది, కానీ నేను అలాంటి వాడిని కాదు కదా. నువ్వు అంతే. నేమ్ ప్లేట్ చిన్నదిగా ఉంటుంది. ఎవరో ఈ గోడ మీద రాసి వెళ్లారు. ఏంటిది, గోడ మొత్తం పాడు చేసేశారు. ఇప్పుడు మళ్ళీ పెయింట్ చేసి తీరాలే, అది కూడా జోరుదారు చెయ్యాలి. నేనెందుకు చెయ్యాలి? ఎందుకంటే నువ్వే ఈ పని చేస్తావు. ఇది గనక నువ్వు పెయింట్ చేసావు అనుకో, ఆ టైం నీ టైం అవుతుంది. బ్రష్ కూడా నీదే, పెయింట్ కూడా నీదే. మన వాళ్ళ కోసం చేసే సంతోషం ఉందే, అది ఇంకెందులోనూ దక్కదు. ఏంటి అనుమానమా? నువ్వు చాలా సరిగ్గా చెప్పావు పోపెట్. కానీ ఈసారి ఈ సంతోషాన్ని అందరూ అనుభవిస్తారు. అరే ఎందుకు ఏడుస్తున్నారు? మేము చేసి పెడతాము. అరే నేనేమి అరవడలేదు, వేరే ఎవరు ఏడుస్తున్నారు. అరే కన్నా సార్, మీ కంటిలో ఉన్న కన్నీటిని ఎందుకు బయట వదులుతున్నారు? మామిడికాయ ఆవకాయ చాలా కారంగా ఉంది. అవును, కారంగా తింటే నాకు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఇంకా ఈ పోపెట్ ఫైర్ షాట్ పేలుస్తుంటాడు. నాకు కారం అంటే చాలా ఇష్టం. ఆ ఊరగాయని నాకు ఇచ్చేయి, నేను చపాతీతో కలిపి తింటాను. అరే బిడ్డ నిద్రపోతుంది, నిద్రపోనివ్వండి. నేను చెప్పాలనుకున్న కవితని నన్ను చెప్పనివ్వండి. ఓ అలాగా, సారీ సారీ. అయితే మీరు ఏడుపు ఆపేసి ముందు కవిత చెప్పండి. మామిడికాయ ఆవకాయ చాలా కారంగా ఉంది. ఈ గోడపై చూడండి ఏమి రాసుంది. నా గోడ మీద మాత్రం కాదు, డాక్టర్ బాలు గోడ మీద కూడా ఇలాగే రాసి పెట్టేశారు. ఇది చాలా పెద్ద తప్పు. బంగాళదుంప ఎంత చీపో తెలుసా? కాస్త కాస్ట్లీ వస్తువు పేరు రాసుండొచ్చు కదా. రోడ్డు పైనాపిల్ లేదా రోడ్డు జీడిపప్పు. నేను గాలిపటాన్ని చించుతాను, కానీ ఆ పేపర్ ని మర్చిపెట్టేస్తాను. ఇది చేసింది ఎవరైనా సరే వాళ్ళ కాలు విరగొట్టేస్తాను. ఇలా చూడండి సార్, మీరు ఎక్కువగా బుర్రను ఉపయోగించకండి. బుర్ర తక్కువగా ఉన్న వాళ్ళు దాన్ని తక్కువగానే ఉపయోగించండి, లేదంటే మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏంటి అనుమానమా? చెయ్యంటూ ఉంటే ఇలా రాయాల్సిందేనా? కానీ దారుణమైన పని చేసింది ఎవరు? ఈ రాత్రికే తెలిసిపోతుంది. ఈ పని ఎవరు చేశారో గానీ మిగతా గోడలు కూడా రాయడానికి వస్తారు. వాళ్ళని ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోబోతున్నాం. చీకటి పడ్డాక ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. అరే నన్ను చెట్టెక్కించారు. సరే ఇప్పుడు నేను ఎలా కిందకు దిగాలి? నువ్వు పిరికివాడివి, బలహీనుడివి, ధైర్యం లేనివాడివి. నేనా? అలా కాదు బ్రో, నువ్వు ధైర్యవంతుడివి. ఒప్పుకుంటారు, కానీ నా ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు నేను కిందకి ఎలా దిగాలి? అరే నిన్ను ఎలా ఎక్కించామో అలాగే నేను కిందకి దించుతాము. నువ్వేం భయపడుకో. అరే అరవకుండా ఉండు, లేదంటే పెద్ద సమస్య వస్తుంది. మన శత్రువు కూడా మనం ఉన్నట్టు తెలియకూడదు. అంటే వాళ్ళు మన శత్రువులు మన కోసం ఎదురు చూస్తున్నారు అని. ఏంటి అనుమానమా? బన్నీ, నీకు విజిలేయడం బాగా వచ్చు కదా? చాలా సంతోషం. నేను ఇంటికి వెళ్ళి నిద్రపోతాను. శత్రువు వస్తే ఒక విజిలై. ఏంటి అనుమానమా? నువ్వు నోరు మూసుకుని కూర్చో, లేదంటే జీవితాంతం నువ్వు విజిల్ వేయడానికే పనికొచ్చేలా చేస్తాను. ఎదురు చూస్తూ కూర్చోడంలో ఉన్న బాధ ఇంకెందులోనూ ఉండదు. ఇది నిజానికి చాలా దారుణం. ఏంటి అనుమానమా? వచ్చేసారు.
నీకెలా తెలుసా? ఏ డాంకీ, అర్ధరాత్రిలో పెయింట్ తీసుకుని ఎవరు వస్తారు? నిన్న మనం ఎంత బాగా కష్టపడ్డాం, కానీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదేంటి? ఇప్పుడు మనం చేయబోయే పనిని చూసి రేపు అందరూ ఏడవాలి. అరే వా, మీరిద్దరూ కళాకారులు, మంచి ఆర్టిస్టులు, అన్ని తెలిసిన వారు. అవును, కానీ మీరిద్దరూ పిల్లలు కాదు. ఈ విషయాన్ని మా నాన్నగారి దగ్గర అర్థమయ్యేలా చెప్పండి. ఇంకా మమ్మల్ని చిన్నపిల్లలు అనుకుంటున్నారు. ఇది మీరు అర్థం చేసుకునే సమయం. అర్థం చేసుకోండి. అంటే మీరు పిల్లలు కాదు, అల్లరి పిల్లలు, అల్లరి పిడుగులు. మీరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అరే పదకి నుంచి పారిపోదాం, ఎస్కేప్ అయిపోదాం పద. వావ్, వీళ్ళు చాలా బాగా స్కేటింగ్ చేస్తున్నారు. ఇది పొగిడే సమయం కాదు, వాళ్ళని పట్టుకునే సమయం. ఏంటి అనుమానమా? ఇందులో త్వరగా ఎక్కండి. తిండిపోతూ ఎంత పని చేసావు? తెగిపోయిన గాలిపటంలా మమ్మల్ని ఇలా ఎగిరేలా చేసావే. ఏంటి అనుమానమా? నీ కంటికి ఎక్కడ గాలిపటం కనిపిస్తోంది? వాళ్ళు పారిపోతున్నారయ్యా. కాదు, నేను కింద పడిపోయేలా ఉన్నాను. నువ్వు పోపటివి, నువ్వు ఎగరగలవు. ఎగురుకుంటూ వెళ్ళు. బ్రో, ఇల్లు వచ్చేసింది. పద లోపలికి వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వెళ్ళండి. ఇది బిల్డర్ బల్లా బంగ్లా కదా, అంటే వీళ్ళు బల్లా పిల్లలా? ఆయనకు చాలా పొగరెక్కువ, కోపం కూడా ఎక్కువ. ఆయన పిల్లల మీద కంప్లైంట్ చేస్తే అప్పుడు కూడా ఆయన ఒప్పుకోరు. ఏంటి అనుమానమా? ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. తనకి తన పిల్లల స్టైల్లోనే అర్థమయ్యేలా చేద్దాం. అరే ఏంటిది? అది మేము అలా ఏం చేయలేదు. పని చేయకుండా నిద్రపోతున్నావా ఏంటి? ఎవరిది చేసింది? ఏంటిది కొత్తగా ఉంది? ఈ మోడర్న్ బ్యూటిఫుల్ బంగ్లాని ఎవరిలా చేసింది? మోడర్న్ బంగ్లాలో మోడర్న్ ఆర్ట్ వేశారు అంకుల్. ఎవరు మీరు? చూడ్డానికి కొత్తగా ఉన్నారు. ఎవరు మీరు? ఇలా చూడండి, మేము ఎవరన్నది ముఖ్యం కాదు, మీరు ఎవరన్నది చాలా ముఖ్యం. మీరు ధనవంతులు, గొప్పవారు. అలాగా? అందరూ 19 అయితే మీరు 20. నేను చెప్పేది వినండి, మీరు బిల్డరే కాదు. ఏంటి? అది మీరు కింగ్ మేకర్, మీరు మూవర్, మీరు చెక్మేట్. ఈ బిల్డర్ ప్రపంచంలో మీరు అండర్టేకర్. మీకు మర్యాద, గౌరవం ఉండాలి. బల్లే 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 బల్లే. థ్యాంక్ యూ. ఇవ్వండి, డబ్బు ఇవ్వండి. ఎవరినన్నా పొగిడితే డబ్బు తీసుకుంటావా? లేదు, కష్టపడినందుకే డబ్బులు తీసుకుంటారు. రాత్రంతా కష్టపడి మీ ఇంటి గోడ మీద మోడర్న్ ఆర్ట్ వేసాం. ఏంటి అనుమానమా? అయితే నువ్వే ఇది చేసావా? బాగుంది కదూ? అరే ఎక్కడ బాగుంది? మొత్తం ప్లేస్ ని ఇలాగ రాసి మరీ నాశనం చేశారు. ఇప్పటి వరకు కార్లో ఏమి రాయలేదు, ఇక రాస్తాంలే. ఏ పిల్లి, నేనేం చేస్తానో చూడు. ఎక్కడికి పారిపోతున్నావు? ఎందుకు నిలబడ్డావు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన సంతోషాన్ని ఎవరు చెడగొడతారో వాళ్ళకి తగిన శిక్ష మనమే ఇవ్వాలి. ఏంటి అనుమానమా? ఏ చిలక, నీకెటువంటి హక్కు లేదు. నీ సంతోషం కోసం నా కార్ని నాశనం చేశారే. కార్ని ఒకసారే కదా మేము మురికి చేశాం. ఈయనకు 2 సార్లు కారు అంటున్నారు. అరే, ఆయన ఇంటినే కారు అని చెబుతున్నారు. అయితే కార్ని వేరే ఏదైనా చెప్పొచ్చు కదా. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా. ఇలా చూడు, నా చైర్ ని నీకు పంపిస్తాను. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ నువ్వు తర్వాత కన్ఫ్యూజ్ చేయి.
ఓ అయితే మీ అబ్బాయి కూడా మీతో కలిసి జైలుకి వస్తాడా? నా పిల్లలు ఎందుకు జైలుకు వెళ్ళాలి? ఎందుకంటే మీ ఇద్దరు పిల్లలు మా ఏరియా మొత్తం స్ప్రే చేసి నాశనం చేశారు. ఏంటి అనుమానమా? మేము అబద్ధం చెప్తున్నామా? అబద్ధం ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఒకరికి వాళ్ళ ఇల్లు కొత్తగా కనిపిస్తే వాళ్ళు మరొకరి ఇల్లు పెయింట్ తోటి నాశనం చేయకూడదు. ఏంటి అనుమానమా? ఈయన ప్రతిరోజు రాత్రి మా ఏరియాలో ఉండే ఇళ్లలో గోడల మీద కామెంట్స్ రాస్తూ ఉంటారు. అన్ని ఇళ్ళు అసహ్యంగా తయారు చేస్తారు. ఏంటి పిల్లలు ఎందుకు ఇలాంటి పని చేశారు? మీకు ఎంత చెప్పినా బుద్ధి అనేది రాదా? సారీ నాన్న. ఎందుకు సారీ? మీ మొహాన్ని చూడండి. ఇంకా కార్ని పెయింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? చెప్పండి. మళ్ళీ 2 సార్లు మీరు కార్ అంటున్నారు. అరే వద్దు వద్దు, ఆగండి, కొట్టొద్దు కొట్టొద్దు. ఇది మామూలు కలరే, చూడండి పోయింది. కానీ మా ఇంటిని ఇప్పుడు రీపెయింట్ చేయాల్సి ఉంటుంది. సారీ, మేము ఈ పని సరదాగా చేస్తాం, కావాలని చేయలేదు. మీ సంతోషం కోసం మిగతా వాళ్ళకి మీరు నష్టాన్ని కలిగిస్తున్నారు. సారీ, ఇంకెప్పుడు మేము ఈ విధంగా చెయ్యం. అరే ఏంటయ్యా ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పిల్లలు కూడా సారీ చెప్తున్నారే. చాలా సంతోషం. అయితే నా పిల్లలు ఇప్పుడు మారిపోయారు. కానీ మా ఇంటిని మేము బాగు చేయలేము కదా. జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. నేను మీకోసం మీ కార్ని సరిచేసిస్తాను. విన్నావా, నాన్న డబ్బులు ఇచ్చేస్తారు. మీ అమ్మొస్తేనేగా నేను డబ్బు ఇవ్వగలను. నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను ఇచ్చేస్తాను కదా. కానీ నేనెప్పుడు డబ్బు ఇస్తానని చెప్పా? కానీ డబ్బులు ఇవ్వకుండా పెయింటింగ్ ఎవరు చేస్తారు? అదే నా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్లే ఎప్పుడు చూసినా బోర్ కొడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఏరియాని పెయింట్ చేస్తారు. వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చెడగొట్టడం అన్నది ఎంత సులభమో, కానీ బాగుపడడం చాలా కష్టం. ఏంటి అనుమానమా?